నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్ నేను హిమోర్ష ఈరోజు దిశలో మనం చూసుకుంటే ఫస్ట్ లో మైనర్ పై ట్రంప్ లైంగిక దాడి జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో FBI పెండింగ్ పత్రాలు విడుదల ఓ మహిళ ఇంటర్వ్యూలో బహిర్గతం అదే దాంట్లో మనం చూసుకుంటే జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో గతంలో నిలిపివేసిన కొన్ని FBI ఇంటర్వ్యూ పత్రాలను కూడా అమెరికన్ న్యాయశాఖ శుక్రవారం అయితే విడుదల చేస్తుంది 302 పేజీల సమగ్ర నివేదికలను అయితే ఓ మహిళ డొనాల్డ్ ట్రంప్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే వివరాలు ఇలా ఉన్నాయైతే తెలుసుకో మరి ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం అయితే తాను మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించాడని ఓరల్ సెక్స్ చేయాలని ప్రయత్నించగా తాను ప్రతిఘటిస్తూ కూడా అతడికి కోరగా ఆయన తన జుట్టు పట్టుకొని తలపై కొట్టాడని అయితే ఒక మహిళ పేర్కొంది అంటే ఇదివరకు జరిగిన ఆరోపణలు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయని అయితే చెప్పాలి అసలు ఎందుకు ఈ విధంగా చేశాడు అసలు దానికి గల కారణాలు ఏమిటి ఎవరు అమ్మాయి అని తెలుసుకునే అది అసలు ఏ విధంగా జరిగిందని ఒకసారి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా అదే పాలసీ పాత పాలసీకు స్వస్తి పలకండి ఏంటి మరి ఏంటో ఒకసారి చూసేద్దాం దిశ దినపత్రిక ప్రారంభమైన నేటికి సరిగ్గా 6 ఏళ్లంట అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పత్రికలన్నీ ఏదో పార్టీకో వర్గానికో కొమ్ము కాస్తున్న వేళ ప్రజా ప్రయోజనాలకు స్పేస్ ఇవ్వాలనే లక్ష్యంతో 2020 మార్చి 7నైతే దిశకు ప్రారంభించామని పెట్టుబడి చిన్నదైన డిజిటల్ మీడియాగానైతే మొదలైందని తెలియజేశారు మరి ఏ విధంగా చెప్పొచ్చు అంటారు దీన్ని ముఖ్యంగా మనం చూసుకుంటే గనక మార్కెట్లోకి వచ్చి పక్షం రోజులో గడిచిందో లేదో కానీ కరోనా మహమ్మారి మానవాళిపై దాడి చేసిందంట అంటే కరోనా వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి దీంట్లో మనం చూసుకుంటే గనక అన్ని సంస్థల్లాగే మేం కూడా నిర్వహణపై సమస్యలు ఎదుర్కొన్నాం 3 నెలల పాటు ప్రధాన పత్రికల ప్రింట్ ఎడిషన్లు వెలువకపోవడం అనేది కలిసి వచ్చిందంటున్నారు అంటే దీనికి తోడు వార్తలు కథనాలు ప్రచురణలో ముఖ్యంగా నిర్భయంగా వ్యవహరించడంలో ఏడాది తిరగకుండానే ప్రజాదరణ పొందామంటూ కూడా అంటున్నారు మరి చూడాలి అసలు ఎందుకు పాత పాలసీలకు స్వస్తి పలకాల్సి వచ్చింది అదేవిధంగా ప్రాథమిక వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మేం వెలువరించబడిన డైనమిక్ ఎడిషన్స్ పత్రిక ప్రపంచంలోనే సంచలనం సృష్టించాయంట రైట్ ఇప్పుడు ఇంకా మనం చూసుకుంటే గనక దమ్మున్న వార్తలు ఎప్పటికప్పుడు నినాదంతో పనిచేస్తూ పల్లెలకు విస్తరిస్తాం అంటే పల్లెలకు పట్టణాలకు విస్తరించాం అటు ఉదయం ఎడిషన్లు ఇటు పగటిపూట ఎడిషన్లు పాఠకులు నచ్చి మెచ్చి విధంగా తీర్చిదిద్దామంటూ కూడా అంటున్నారు మరి అసలు నిజంగా ఇక్కడ పాలసీలకు స్వస్తి పలకడానికి గల కారణాలు ఏమిటి మరి ఇన్ని రీజన్స్ అసలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు పాత పాలసీలకు స్వస్తి పలకాల్సి వచ్చింది గల కారణాలు ఏమిటి ఒకసారి అయితే చూసేద్దాం గత 6 ఏళ్లుగా మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం మేము ప్రచురించిన సంచలనాల కథనాలు గిట్టని కొందరు కేసులు కూడా పెట్టారు అంటే వాళ్ళు చేసిన కథనాలు కొంతమందికి గిట్టక వారు కేసులు కూడా పెట్టడం కూడా జరిగిందంట ఇక అదే విషయంలో మనం చూసుకుంటే కోర్టులకు లాగారు దాన్ని కాస్త కోర్టు వరకు కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది అంటే కోర్టు వరకు వెళ్లాల్సిన అంశం వచ్చింది అంటే నిజంగా దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఇటు కుప్పలు తెప్పలుగా లీగల్ నోటీసులు పంపారు మరి కుప్పలు తెప్పలుగా అంటే అన్నన్ని నోటీసులు ఎందుకు పంపాల్సి వచ్చింది అసలు దాంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి దలా జరిగిన ఆరోపణలు ఏమిటి ఒకసారి అయితే తెలుసుకుందాం ఆధారాలు లేకుండా అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ కథనానికి ప్రచురణ యోగ్యత కల్పించకూడదని పాలసీ మమ్మల్ని కాపాడింది మా విశ్వసనీయతకు తమ స్వార్థం కోసం వాడుకోవాలనుకున్న కొందరు దిశ పేరిట ఫేక్ వార్తల క్లిప్స్ను కూడా సృష్టించారట అంటే వీరు చేసింది ఇప్పుడు మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది అంటే వీళ్ళు అక్కడ చేసింది ఏం లేదు అంటే వార్తల్లోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు క్లిప్స్ తప్పుడు వీడియోస్ కూడా చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు మరి ముఖ్యంగా మమ్మల్ని బద్నాం చేశారు మరి ఎందుకు బదనాం చేశారు మరి వీళ్ళు తప్పు చేయనప్పుడు వీళ్ళని ఎందుకు బదనాం చేయాల్సి వస్తుంది కాదు కదా అది కూడా అందరికి తెలిసిన విషయమే అక్కడ ఎలాంటి తప్పులు లేనప్పుడు మంచి ఆధారాలు కూడా ఉన్నప్పుడు డాక్యుమెంటేషన్ కూడా ఉన్నప్పుడు మరి కోర్టు వరకు ఎందుకు లాగాల్సి వచ్చింది లీగల్ నోటీసులు కూడా మరి కుప్పలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది లీగల్ నోటీసుల వరకు వెళ్ళి కోర్టు వరకు కూడా వెళ్ళినా కూడా మరి అసలు అక్కడ ఏం జరిగింది అన్న కోణంలోనైతే మనం ఒక్కసారి అయితే చూసేద్దాం మరి అసలు ఏం జరిగిందంటే అది కుదరక అంటే ఇందాక చెప్పాను కదా మమ్మల్ని బదనాం చేశారు అని చెప్పి అంటున్నారు
ఇక్కడ అంటే అది కుదరక ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీకి అమ్ముడు పోయారంటూ దుష్ప్రచారం చేశారు. మరి ఒక్కో ప్రచారానికి ఒక్కో పార్టీకి అమ్ముడు పోవడానికి గల కారణాలు ఏమిటి? అసలు ఒక్కో పార్టీకి అమ్ముడు పోయే అవకాశం ఎందుకు వచ్చింది కదా? ఇక్కడే మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, మా వెనకాల ఏ శక్తి లేని కారణంగా అడ్వైజర్మెంట్ విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వాలు పార్టీలు కంపెనీల నుంచి కూడా తగినంత సపోర్ట్ లభించలేదు. మరి ఇంత చేసినాక మరి సపోర్ట్ ఎందుకు చేస్తారు? సపోర్ట్ కూడా ఎవరు చేయరు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే, డిజిటల్ సర్క్యులేషన్ పరిగణలోనికి తీసుకోవడమే బ్యాంకులు చెల్లింపులు, పరీక్షలు, చదువులు, ఉద్యోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సేవలు, చివరకు యుద్ధాలు డిజిటలైజేషన్ కూడా అయ్యాయంట. రైట్, ఇదైతే ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అదే దిశలో ఇరాన్ లొంగిపోవాల్సిందే అంటే అసలు ఈ యుద్ధం అనేది ఎక్కడ మొదలైంది? ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అని ఒక్కసారి అయితే మనం చూసుకుందాం. ఇరాన్ లొంగిపోవాల్సిందే, దానిని గొప్ప దేశంగా మారుస్తాం. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికే సన్నద్ధమయ్యాం. IRGC. రైట్, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి, అంతకు మించి మరో మార్గం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కాగా అమెరికా హెచ్చరికలకు భయపడేదే లేదని, దీర్ఘకాలిక యుద్ధానికే సన్నద్ధమయ్యామని IRGC స్పష్టం చేసింది. మరి ఇరాన్ నిజంగా ఇరాన్ వాళ్ళు మరి లొంగిపోవడం అనేది వాస్తవం అన్న విషయం పక్కన పెడితే, చెప్పులు కుట్టే వాళ్ళు రాజమేలాలి, మాటలు మూటలతో కాదు చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చాం. మరి ఇది ఎవరన్నారు? అసలు ఎందుకు అలా అనాల్సి వచ్చింది? మరి ఇక్కడ మనకు హెడ్డింగ్లోనే అర్థమవుతుంది, చెప్పులు కుట్టే వాళ్ళు రాజ్యమేలాలి, మాటలు మూటలతో కాదు చిత్తశుద్ధితో, అంటే ఒక అధికారంతో, ఒక బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇక్కడ మనకు చూస్తేనే అర్థమైపోతుంది. బార్బరికుడిలా బలహీన వర్గాల కోసమే నా పోరాటం. మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏకో పార్క్ ప్రారంభోత్సవంలో మఖాతో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఒక విజువల్ అయితే అంటే మనకు ఇంత క్లియర్గా కనిపిస్తుంది. చెప్పులు కుట్టే వాళ్ళు రాజ్యమేలాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ పిల్లలు మాత్రమే రాజ్యాలు ఏలాలా, మిగిలిన వారు మాత్రం బర్రెలు గొర్రెలు కాయాలా. వింటేనే అదో రకంగా ఉంది కదా. మిగిలిన అసలు ఇంకేం ఉందో ఒకసారి అయితే చూద్దాం. మాదిగలు చెప్పులు కుట్టుకోవాలా అంటే, మాదిగలు అంటే మరి ఎందుకంత చిన్న చూపు? మాదిగలు అంటే అంత చిన్న చూపుగా చూసి మీరు అక్కడే ఉండాలి, మీరు అదే పని చేయాలి, మీరు ఆ జాతికి చెందిన వారని చెప్పేసి అలా అసలు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరెవరు? అలా స్టేట్మెంట్ ఇచ్చే అర్హత ఎవరిచ్చారు అని చాలామంది అయితే పాయింట్అవుట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ అదే వచ్చింది చూడండి. మాదిగలు చెప్పులు కుట్టుకోవాలా అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను ఉద్దేశించి సీఎం ప్రశ్నించిండట. అంటే మరి ఎవరిని ప్రశ్నించిండు అంటే ఇదివరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలుసు కదండి. ఇదివరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంని మన సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే మాదిగలు అంటే చెప్పులు కుట్టుకోవాలా అని చెప్పి కదా. మరి కుట్టుకోవాలేమో. ఏ జాతి వారైతే చెప్పులు కుడతారో వాళ్ళే డాక్టర్లు, వాళ్ళే లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని రాజ్యాన్ని నడపాలని ఆకాంక్షించారు. అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుందని, అంటే ఇవన్నీ చేస్తేనే మరి జాతి గౌరవం అనేది పెరుగుతుందేమో. ఒక్కసారి చూద్దాం. ఎవరన్నారు అంటే రాజ్యాన్ని నడపాలని ఆకాంక్షించారు, అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుందని సీఎం అయితే అన్నారు. తనకు శక్తి ఉన్నంత వరకు, అంటే స్ట్రెంగ్త్ అనేది ఉన్నంత వరకు సహాయం అందించే బాధ్యత తీసుకుంటానని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అందరి వాడినని ముఖ్యమంత్రి అయితే స్పష్టించేవారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా 10 మందికి సాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కూడా తెలపడం కూడా జరిగింది. అంటే ఎవరి దృష్టిలో నాకు ఎలాంటిది, అంటే ఎవరి దృష్టిలో నేను చెడుపుగాను, ఎవరు నాకు ఎనిమిస్ కాదు, ప్రతి ఒక్కరి దృష్టిలో నేను మంచి చేశాను అన్న ఒక పేరు పొందాలి అంటే డెఫినెట్లీ కొన్ని పథకాలు అనేవి అమలు చేసిన తర్వాతే ప్రజల దృష్టిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ ఉన్నది అదే. ఏంటి అంటే తాను ఎవరికి వ్యతిరేకం కాదు, అంటే సీఎం రేవంత్ రెడ్డి నేను ఎవరికి వ్యతిరేకం కాను అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఈ అవకాశాన్ని 10 మందికి సాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని శుక్రవారం శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయీస్
కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఇక్కడ క్లియర్ కట్గా చూడాలి. శుక్రవారం శిల్పకళ వేదికలో అయితే శుక్రవారం రోజైతే శిల్పకళ వేదికలో ఒక సమావేశం అంటే ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది. దాంట్లో ఎవరి ఆధీనంలో చెప్పడం జరిగింది అంటే మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సన్మాన సభను అయితే సన్మాన సభ కూడా నిర్వహించడం జరిగింది. ఆ సభలో ఇలా మాట్లాడడం జరిగింది కదా. సో నెక్స్ట్ టాపిక్ చూసిద్దాం. ఇక్కడ ఎల్పిజి ఉత్పత్తిని పెంచండి, కేంద్రం తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ నిలిపివేత. నెక్స్ట్ చూద్దాం. సివిల్స్లో మెరిసిన తెలంగాణ ఆణిముత్యం. తెలంగాణ అన్న పదంలోనే తెలంగాణ ముద్దుబిడ్డలు కనిపిస్తారు కదా. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి తెలంగాణ అంటేనే కొంతమందికి ఇదివరకు ఏంటంటే తెలంగాణలో ఏం చేస్తారులే, తెలంగాణ విద్యార్థులు ఏం చేస్తారులే, తెలంగాణలో ఉన్న వృత్తులు కొంతమంది కూడా గుర్తించక చాలా సంవత్సరాల నుంచి ఇలా మూతబడి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ ముద్దుబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, స్టేట్ లెవెల్కి వెళ్ళినా ఒక గొప్ప స్థాయిలో నిలబడి మేము తెలంగాణ బిడ్డలం అని చెప్పి గౌరవంగా చెప్పుకునే రోజులు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దానికే నిదర్శనంగా మనం ఇదే తీసుకోవచ్చు. చూసారా, సివిల్స్లో తెలంగాణ ఆణిముత్యం. సివిల్స్లో అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. కాబట్టి సివిల్స్లో మరి ఎంత ర్యాంక్ సాధించిందో ఒక్కసారి అయితే చూసేద్దాం. పెద్దపల్లి జిల్లా అంటే ఈమె ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్కి చెందిన అమ్మాయి ఒక్కసారి చూసేద్దాం. పెద్దపల్లి జిల్లా గూడెల్లి సృజనకు 55వ ర్యాంకు. సివిల్స్లో 55వ ర్యాంక్ సాధించింది తెలంగాణ ముద్దుబిడ్డ. ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు, ఎంత గర్వంగా చెప్పుకోదగిన విషయం అంటే రాజస్థాన్ వాసి అనూస్కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 ఫైనల్ మెరిట్ లిస్టును యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేయగా తెలంగాణకు అంటే చూడండి శుక్రవారం రోజైతే యూపీఎస్సీ అయితే మనకు విడుదల చేయించింది. అంటే ఫైనల్ మెరిట్ లిస్టుని, అంటే ఫైనల్లో ఎవరు వచ్చారు, ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎవరు ఉత్తీర్ణత సాధించారు అన్న దాని గురించి అయితే మనకైతే శుక్రవారం రోజు ఒక ఫైనల్ లిస్ట్ అనేది బయటకు రావడం జరిగింది. ఆ లిస్టులో మన పెద్దపల్లి జిల్లాకు చెందిన గూడెల్లి సృజన అనే అమ్మాయి విద్యార్థి సివిల్స్లో 55వ ర్యాంక్ సాధించి ఉత్తీర్ణత సాధించి తెలంగాణ ముద్దుబిడ్డనని చెప్పేసి గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని చెప్పాలి. ఎంత గొప్ప విషయం కదండి. ఇప్పుడు అదే మనం తెలంగాణ మెయిన్ పేపర్లోనైతే చూసుకుందాం. ఈ హెడ్లైన్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడ చూసినా దాడులు 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 దాడులు. ఎన్ని దేశాలు అంటే మొత్తం మీదట వాళ్ళు టార్గెట్ చేసుకున్న దేశాలు 8 దేశాలు, అక్షరాల 8 దేశాలని. అవెన్నో కాదు, అవి కూడా నేను చెప్తాను. దుబాయ్, అబుదాబి, బేరన్, ఖతర్, ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని టార్గెట్గా పెట్టుకొని అసలు ఇరాన్ ఎందుకు ఇన్ని దాడులు చేస్తుంది, దాడులు నిర్వహించడానికి గల కారణాలు ఏమిటి, మరి దీంట్లో ఎంతమందికి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, మరి అంటే చాలామంది ఏమంటున్నారంటే ఎలాంటి టెన్షన్ పడకూడదు, కేవలం వాళ్ళకి సంబంధించిన వాటిపైన దాడులు చేయడం జరుగుతుంది అంటున్నారు. కానీ ప్రమాదవశాత్తు ఆ చోట్లో మన తెలుగువారు ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. ఇదివరకు కథనాల ప్రకారం కూడా మనం చూసుకుంటే తెలుగు వారికి ఇలా గాయాలు అయ్యాయి అని చెప్పేసి మీరు న్యూస్ కూడా చూసే ఉంటారు. కాబట్టి అవన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి అయితే మనం ఇది చూసేద్దాం. పెను విధ్వంసం, ఇరాన్ మిలిటరీ అకాడమీ, భూగర్భ బంకర్లపై అమెరికా ఇజ్రాయెల్ బాంబులు దాడి. టెహ్రాన్పై 100 బాంబులతో విరుచుకుపడ్డ అమెరికా ఇజ్రాయెల్. చూడండి, ఇరాన్ మిలిటరీ అకాడమీ, భూగర్భ బంకర్ల పేల్చివేత, బహ్రెయిన్, సౌదీ, చెప్పాను కదా ఇందాకే బహ్రెయిన్ అని చెప్పేసి, బహ్రెయిన్, సౌదీ, ఇజ్రాయెల్ ఎంబసీలపై ఇరాన్ క్షిపణుల దాడి. ఇజ్రాయెల్ అణు కేంద్రం పైన అటాక్. ఇరాన్లో మరో స్కూల్పై దాడి. 1332కు పెరిగిన మృతుల సంఖ్య. అంటే ఈ దాడిలో 1332కు మృతుల సంఖ్యనైతే పెరగడం కూడా జరిగింది. అదే టాపిక్లో మనం చూసుకుంటే యుద్ధం కొనసాగితే పెట్రోల్ ఉత్పత్తి ఆగుతుంది. మరి యుద్ధం కొనసాగితే పెట్రోల్ ఉత్పత్తి అనేది ఆగడం అన్న విషయం కాస్త కనుక అంటే యుద్ధం ఆగిపోతే ఎంత మంచి విషయం అన్నది, అంటే మంచి జరిగింది, ఓకే అది యుద్ధం జరిగింది ఆగిపోతే మంచి విషయమే అని చెప్పేసి మంచి వార్తనే అనుకుందాం. మరి యుద్ధం కొనసాగితే పెట్రోల్ ఉత్పత్తి ఆగుతుంది. ఖతార్ హెచ్చరిక, అంటే ఖతార్లో హెచ్చరించడం జరిగిందంట.
ఖమేని హత్యకు స్పేస్ నుంచి బ్లూ స్పారో మిసైల్ ప్రయోగించిన ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ ముందు ఇరాన్ కథ ముగిస్తాం ఎవరంటున్నారు? ఖమేని హత్యకు స్పేస్ నుంచి బ్లూ స్పారో మిసైల్ ప్రయోగించిన ఇజ్రాయెల్ ముందు ఇరాన్ కథ ముగిస్తాం, ఆ తర్వాత క్యూబా సంగతి తేలుస్తాం. క్యూబా సంగతి తేలుస్తాం. ట్రంప్ రష్యా నుండి మళ్ళీ ఆయిల్ కొనుగోలు ప్రారంభించిన ఇండియా పశ్చిమాసియాలో యుద్ధంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ చూడొచ్చు, మీకు విజువల్స్ లో కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ బాంబు దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఎగిసిపడుతున్న మంటలు చూడండి ఒక్కసారి. ఎంత క్లియర్ కట్ గా అనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ దాడితో, అంటే ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడిలో ఇక్కడ ఇరాన్ రాజధాని టెహ్రాన్ అనే ఒక ప్లేస్లో, టెహ్రాన్ అనే ప్రాంతంలో మంటలన్నీ తెగిసిపడినాయి. అంటే ఆ బాంబ్ బ్లాస్టింగ్ చూడండి ఒక్కసారి ఎంత దారుణంగా. అంటే అసలు ఈ బాంబ్ బ్లాస్టింగ్, ఇన్ని దాడులు అంటేనే ఒక్కొక్కరికి వణుకు పుట్టే రోజులు వచ్చేసినాయి. అంటే విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. చాలామంది బతుకు తెరువు కోసం పోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అంటే మన పేరెంట్సే కావచ్చు, మీ అన్నదమ్ములే కావచ్చు, చాలామంది ఉండే ఉంటారు. సో పిడికిల్లో ప్రాణం పెట్టుకొని బ్రతికే రోజులు వచ్చాయి. కాబట్టి అంటే మరి వీరికి విరుద్ధంగా చేసే యుద్ధాల కన్నా మన పేరెంట్స్ కూడా, అంటే మన వ్యక్తులు కూడా, మన తెలుగు అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలుగు దేశాల ప్రజలు కావచ్చు, చాలామంది ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి అంటే ఎక్కడ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తగిన జాగ్రత్తలు, మన ఎవరిని సంప్రదించాలి, ఏ కాంటాక్ట్ని తీసుకొని మనం ఎక్కడ సేఫ్గా ఉన్న కొన్ని సేఫ్ ప్లేసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని సేఫ్ ప్లేసులు కూడా అలాట్మెంట్ చేసి మరి ఇవి సేఫ్ ప్లేస్, ఇక్కడ ఉండండి అని చెప్పి ఏమన్నా అంటే అనుమానుషంగా ఏమన్నా అనిపిస్తే గనక వెంబడి ఈ నెంబర్కి కాల్ చేయండి అని కూడా ఒక నెంబర్ కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఎవరైనా విదేశాల్లో ఉన్న వ్యక్తులు గనక డెఫినెట్లీ మీరు కూడా దీన్ని గమనించి వారికైతే కాల్ చేసి ఎక్కడ కూడా అప్రమత్తం చేయకుండా మీరు అంటే దాంట్లో దానికి యుద్ధం జరిగే ప్లేస్లో కావచ్చు, ఆ బాంబ్ బ్లాస్టింగ్ అయ్యే ప్లేస్లో కావచ్చు, కాస్తంత దూరం ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని మా యొక్క విన్నపం. రైట్, అదే మనం చూసుకుంటే కనుక ఇరాన్ బెషరతుగా లొంగిపోవాల్సిందే, ఇరాన్ మాకు బెషరతుగా లొంగిపోవాల్సిందే, ఆ తర్వాతే చర్చలు. మరి ఇరాన్ బెషరతుగా లొంగిపోయేంత వరకు అంటే మాకు బెషరత్గా అంటే లొంగిపోవాల్సిందన్న వడ్డుకు వచ్చారు. అంటే మరి ఒకవేళ తిని లొంగిపోకపోతే అక్కడ పరిస్థితి ఏంటి, ఏమవ్వాలి? ఇప్పుడు ఇలా దాడులు చేస్తూ 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 వెళ్ళిపోతే అంటే అన్ని దేశాలన్నీ ఏమైపోవాలి? ప్రాంతం అంతా అంటే అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఏమైపోవాలి? అసలు ఏం జరిగిపోతుందో ఒక్కసారి చూడాలి. మనం కూడా ఆలోచించుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అంటే మనకు కేవలం ఒక 3.5 గంటలు 4 గంటలు దుబాయ్కి మన తెలంగాణకి ఇక్కడ చూసుకుంటేనే కేవలం 1.5 hour 1 hour 2.5 hours అలా ఉంటుంది. ఇంత దూరం అంటే ఫ్లైట్ జర్నీ అంటున్నాను, మీరు అలా అనుకోవద్దు ప్లీజ్. అంటే ఇంత దగ్గరలోనే జరుగుతున్న దాడులకి మరి మనకు వాళ్ళకి తేడా ఏమిటి? కేవలం టైం డిఫరెన్స్. కాబట్టి మనం కూడా అప్రమత్తం అయ్యి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొన్న కూడా అలాట్మెంట్ కూడా రావడం జరిగింది, తగిన జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి అనుకుంటా. అలాంటి మెసేజెస్ కాదు, కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే రావడం జరిగింది. దీన్ని మనం గమనించి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇరాన్ తదుపరి సుప్రీం ఎంపికలో మా పాత్ర కూడా ఉండాలి. ఒక నాయకుడిని ఎంచుకున్న తర్వాత ఆ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. మరి చేయకపోతే, తను లొంగకపోతే అక్కడ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏమిటి? అసలు ఏం జరుగుతుంది కదా? దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామంటే మరి మరింత శక్తివంతంగా మార్చేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు సాయం చేస్తాయంట. మొజ్తబా ఖమేనీని సుప్రీంగా మేము అంగీకరించమంట. ఇదేంటిది? మొజ్తబా ఖమేనీని సుప్రీంగా మేము అంగీకరించాం. మరి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అలా ఫ్యామిలీ పర్సన్స్ అయితే మరణించడం కూడా జరిగింది, అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది. మరి ఇన్ని జరిగిన తర్వాత మరి రాజ్యమే లేది ఎవరు అన్న ఒక ప్రశ్న కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తారు. మొజ్తబా ఖమేనీని సుప్రీంగా మేము అంగీకరించాం. ఇక్కడ ఎవరు చెప్పారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కదా. చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఇక్కడ అదే పేపర్లో V6 అదే పేపర్లో మనం చూసుకుంటే కనుక అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం, అభివృద్ధి చెయ్యండి కానీ ఇబ్బందులు కలగకుండా చేయండి అంటున్నారు కొంతమంది ప్రజలు. అంటే నేను అనట్లేదు ప్లీజ్,
అభివృద్ధి చేయండి, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయకండి. ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. ఇండైరెక్ట్గా చెప్పానా డైరెక్ట్గా చెప్పానా అన్న విషయం మీరే దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చేయండి, చేయొద్దని ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా అన్నారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే, ప్రజలను మభ్యపెట్టే పనులు చేస్తే గనక పేద ప్రజలు గొంతు పిసికిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఏంటి అంటే చూద్దాం, అది నెక్స్ట్ డిస్కషన్లో కూడా మనం డిస్కస్ చేద్దాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకో, ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలేం తెలుసు కదా, ఇందాక నేను అన్నది అదే. అంటే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కూడా అభివృద్ధి కావచ్చు, పనులు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇందాక అన్న అభివృద్ధి అని చెప్పేసి. సో పేద ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు కావచ్చు, అంటే పేదలకు కావాల్సిన సహాయం కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎవ్రీథింగ్. సో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు ప్రారంభించాలి అని చెప్పేసి చాలామంది పేద ప్రజల నుంచి వచ్చిన ఈ మాటలు. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు రోడ్ల పాలు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా రోడ్ల పాలు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇక్కడి వరకు తీసుకొస్తున్నారు అంటే మేము రూపాయి కూడబెట్టి అంతో ఇంతో పోగు చేసుకొని ఏదో గుడిసెలో ఏదో వేసుకుంటే గనక మరి ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు, ఇవి అక్రమంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పేద ప్రజల గొంతుల నుంచి వచ్చిన నిజమైన మాటలు ఇవి. ఎక్కడి నుంచో కాదు, పేద ప్రజలు అంటే అందరు రావచ్చు దాంట్లో, అంటే అందరు ఉన్న వాళ్ళని చెప్పను, అందరు లేని వాళ్ళని కూడా చెప్పట్లేదు. కానీ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ చేస్తామండి. నార్మల్గా ఒక పూర్ పీపుల్ ఉన్నాడు, ఒక నార్మల్ పీపుల్ ఉన్నాడు, వాళ్ళకి ఇల్లు ఉంది, వీళ్ళకి ఇల్లు లేదు. వాళ్ళు ఏదో గుడారాలు వేసుకొని ఉంటారు, వీళ్ళు ఏదో ఇల్లులు కట్టుకొని ఉంటారు. సో వీళ్ళని తీసుకొచ్చి సరే మీ ఉన్న గుడారాలను కూడా తీసేస్తామంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో ఎవరైనా అంతే. కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు ప్రారంభించండి. లేదు అంటే కనుక మాకు ఎక్కడైనా ఒక చోటు కల్పించండి. అందరు క్వశ్చన్ చేసేది అదే. సో భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయం, మాట్లాడింది కూడా దాని గురించే. సో మీకు ఇక్కడనే అర్థమైపోవాలి అసలు దేని గురించి ఎందుకు మాట్లాడడం జరిగింది అని మీకు క్లియర్ కట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడే చూద్దాం. భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయమన్నారు కాబట్టి ఒక హోప్ ఇచ్చారని అనుకుందాం. ఓకే, నిర్వాసితులకు అక్కడే ఇండ్లు, మెరుగైన నష్టపరిహారం చేశారు, నష్టపరిహారం కూడా ఇవ్వాలి. కాబట్టి రెండు చప్పట్లు అంటే రెండు చేతులు కలిస్తేనే ఒక చక్కటి ప్రాణి అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి సో ఇక్కడే అంటే నిర్వాసితులకు అక్కడ ఇండ్లు కల్పిస్తాం, మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలి, ఇండ్లు కల్పించాలి. నష్టపరిహారం ఇచ్చాక డెఫినెట్లీ పేద ప్రజలకి ఒక అంటే ఎల్లగట్టలేని సంతోషం అనే చెప్పాలి నిజంగా. ఎందుకంటే శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ ట్రైన్స్, కేంద్రం నుంచి ఇప్పటికే లైన్ క్లియర్ కూడా చేశారంట. రవాణా హబ్గా మారనున్న శివార్లు. కేటీఆర్ వానకు కట్టిన పిట్టగోళ్ళు పడగొట్టే రకం. మరొకసారి చూడండి. కేటీఆర్ వానకు కట్టిన పిట్టగోళ్ళు పడగొట్టే రకం. పర్యాటక రంగంతో యువతకు ఉపాధి, పాలనలో వేగం కోసం 99 రోజుల ప్రగతి ప్రణాళిక. బుద్వేల్ రేడియల్ రోడ్డు పనులకు శంకుస్థాపన. కొత్వాల్గూడలో ఏకో హిల్ పార్కు ప్రారంభం. పార్కు పెట్టారు, అంతా బాగానే ఉంది, ప్రారంభించారు, బాగానే ఉంది. మరి పేద విద్యార్థులు ఎక్కడా? పేద విద్యార్థుల చదువు కోసం వారి సదుపాయాలు ఎక్కడా? అన్ని గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసాయి, అన్ని ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసాయని చెప్తున్నారు. కానీ మరి పేద ప్రజలు ఇంకా ఎందుకు వెనుకబడి, లేదు మేము స్కూల్కి పంపమని చెప్పేసి ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నారు? వెనుకబడే పరిస్థితి ఎందుకు వచ్చింది కదా? సో ఈ విధంగా ఉంది. కాబట్టి ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. మాజీ సైనికులు సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలే, 2.5 ఏళ్లుగా నిలిచిపోయిన ఎన్ఓసీల జారీ. మాజీ సైనికులు స్వతంత్ర సమరయోధులకు కేటాయించిన భూముల క్రయ విక్రయాలను కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం లేదంట. సో దీంట్లోనే మనం చూసుకుంటే CCLAలో 700కు పైగా జిల్లాలో వందలాది ఫైళ్ళ పెండింగ్, అంటే 700కు పైగా ఫైల్ అనేవి పెండింగ్లో ఉండడం కూడా జరిగింది. అదేవిధంగా అప్రూవల్స్ ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. హైదరాబాద్ చుట్టుప్రక్కల జిల్లాలో
కోట్ల భూముల రేట్లు కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారుల కష్టాలు, ఎన్ఓసీలు ఇప్పిస్తారంటూ రంగంలోకి దళారు. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. మొత్తం మీదట మనం చూసుకుంటే మరి ఈ దాడులు అంటే ఇరాన్ దాడులు అనేవి మరి ఆపేస్తారా? ఇంకా కొనసాగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అభివృద్ధి పనులు మరి తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగబోతున్నాయి? ఇంకేం జరగబోతున్నాయి? తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారో మనం కూడా తెలుసుకుందాం. మరి ఇరాన్ దాడులు అంటే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి మరి మన డొనాల్డ్ ట్రంప్ మరి సపోర్ట్ చేస్తారా? మరి లొంగిపోయే అవకాశాలు వస్తాయా? లొంగిపోతాడా? చూడాలి. ఇది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.